విశాఖ గాజువాక లంకా మైదానంలో ఏర్పాటు చేసిన 1,00,000 చీరల భారీ లంబోదరుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. వెరైటీగా చీరలతో 111 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన వినాయకుడు మహిళలను ఆకట్టుకుంటోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో వెరైటీ వినాయకులను పెట్టడంలో గాజువాక ఎప్పుడూ ముందుంటుందని అంటున్నారు మహిళలు. 21 రోజుల పాటు విశేష పూజలు అందుకున్నాక నిమజ్జనం రోజు చీరలను భక్తులకు అందజేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. భారీ గణపతులకు పెట్టింది పేరు విశాఖ. ఈసారి కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో 3 భారీ గణపతులు పోటీగా పోటీ పడుతున్నాయి. ఈసారి అయితే మాత్రం వినాయక చవితి ఉత్సవాలు మరి చాలా గ్రాండ్ గా చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం 1,00,000 చీరలతో ఏర్పాటు చేసినటువంటి భారీ లంబోదరుడు మనకి దర్శనమిస్తున్నారు. అదేవిధంగా గాజువాకి వినాయకులు పెట్టారంటే దానికి చాలా వరకు రికార్డులు కూడా నెలకొల్పే అవకాశం ఉంటుంది. విభిన్న శైలిలో విభిన్న రూపాలతో ప్రతి ఏడాది కూడా భారీ వినాయకులు అయితే మాత్రం భక్తులందరికీ చాలా దర్శనం ఇస్తూ ఉంటారు. కేవలం విశాఖ వాసులకే కాకుండా ఇటు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి కూడా ఈ వినాయకులను చూసేందుకు కూడా భారీగా తరలి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఈ ఏడాది కూడా సుమారు 21 రోజుల పాటు కూడా పూజలు అందుకునేందుకు భారీ లంబోదరుడు మనకి కొలువై ఉన్నాడు. మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా ఆ భాగం అంతా కూడా వినాయకుని యొక్క ప్రతిరూపంలో అన్నిటి కూడా చీరలతో సుమారు 1,00,000 చీరలతో ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి భక్తులందరినీ కూడా విపరీతంగా ఆకట్టుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి కాసేపట్లో పూజలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంతా మాట్లాడడానికి మహిళలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ప్రతిసారి కూడా ఇప్పుడు మహిళలకి చీరలు అంటే చాలా ఇష్టం. అలాంటి చీరల రూపంలోనే ఇప్పుడు గణనాథుని ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది ఈ రూపం? చాలా బాగుందండి. ఈ సంవత్సరం స్పెషల్ గా కొత్తగా నూతన ఇదిగా చేశారు. ఎంతో ప్రీతికరమైన స్వామి. ఆ స్వామి గురించి మనం చెప్పక్కర్లేదు. కాకపోతే చాలా సంతోషంగా అయితే ఉంది. ప్రతి సంవత్సరంలా కాకుండా కొత్తదనాన్ని ఈ సంవత్సరం చూడాలనుకున్నాం. ఆ రకంగా అయితే ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది చీరలతో 1,00,000 చీరలతో చేయడం? ఈ 1,00,000 చీరలను మరి ఏం చేయబోతున్నారు? చీరలు అంటే సుందర వినాయకుడు అనేసరికలా సుందరంగానే కనిపిస్తున్నాడు స్వామి. చూసిన వాళ్ళది ఇంకా చూడాలనిపిస్తుంది. మేమే తయారు చేసాము. రోలింగ్ అయితే మేమే చేసాం. లేడీస్వి అందరికీ ప్రసాద రూపంలో ఇస్తాము. అన్నదానం ఎవరైనా ఇచ్చేలాగా అమౌంట్లు ఏమైనా ఇస్తే 516 ఇచ్చిన వాళ్ళకి ఒక చీర, లాడు, పసుపు, కుంకుమతో కలిపి ప్రసాద రూపంలో ఇస్తాము. మిగతా వాళ్ళకి అందరికి లోకల్ వాళ్ళందరికీ పనిచేస్తాం. మీరు చెప్పండి, మహిళలకి ఏ విధంగా ఆకట్టుకోబోతుంది? ఎందుకంటే ఇప్పుడు దుర్గాదేవి పూజలు అనుకోండి, ఇలాంటి చేసేటప్పుడు ఖచ్చితంగా శ్రావణ శుక్రవారాలు ఇలాంటి చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతాలు చీరలు మనకి ఎక్కువ గుర్తొస్తాయి. కానీ వినాయకుడు డిఫరెంట్ గా ఈ చీరలతో చేయడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వినాయక చవితి. ఇది ఫస్ట్ యూనిక్ కాన్సెప్ట్ అన్నమాట. శారీస్ అంటే ఫస్ట్ యూనిక్ కాన్సెప్ట్ కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చెప్పాలంటే మేము కూడా చాలా సేవ చేసుకున్నాము స్వామివారికి ఈ విధంగా. సో అందులో కూడా ఒక భాగం కలిగినందుకు హ్యాపీ. భక్తులకి ఏ విధంగా ఆకట్టుకోబోతుంది? ఎందుకంటే ఇప్పుడు విశాఖలో 3 భారీ గణనాథులు ఉన్నాయి. అందు కూడా 100 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఎత్తులు ఉన్నాయి. ఈ వినాయకుడు చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. భక్తులకి ఏ విధంగా ఆకట్టుకోబోతుంది? సో లేడీస్ కి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. శారీస్ అవి కూడా, అన్నదానాలు ఇవి కూడా ఉన్నాయి. శారీస్ కూడా గిఫ్ట్ ఇస్తాము అని చెప్తున్నారు. సో అది లేడీస్ కి బాగా అట్రాక్టివ్ గా ఉంటుంది అనమాట. మరి గాజువాక ప్రజలు ప్రతి ఏడాది కూడా ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ ఏడాది కూడా ఈ విధంగా తీసుకొచ్చారు. అంటే ఎప్పుడు ఒకే రకంగా కాకుండా యూనిక్ గా తీసుకొచ్చారు కాబట్టి చాలా హ్యాపీ. రూపంలో ఉన్నటువంటి గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. 21 రోజుల పాటు కూడా పూర్తిగా గణపతి మనకి ఉత్సవాలన్నీ కూడా చాలా గ్రాండ్ గా అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా అక్కడ కింద ఏదైతే డయాస్ ఉందో అక్కడ నుంచి పైన కిరీటం వరకు మొత్తం అన్నింటినీ కూడా చీరలను రోల్ చేసి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా నిమజ్జనం రోజు అంటే 21 రోజుల పాటు కూడా ఘనమైనటువంటి పూజలు అందుకున్న తర్వాత నిమజ్జనం రోజు ఎక్కడైనా నిమజ్జనం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం చీరలు అన్నింటినీ కూడా భక్తులకి పంచే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇంత భారీ వినాయకుడిని తయారు చేయడానికి సుమారు 2 నెలలు పట్టింది. 26 మంది కళాకారులతో, చీరాల నుంచి వచ్చినటువంటి కళాకారులతో ఇదంతా కూడా తయారు చేయడం జరిగింది. సూరత్ నుంచి, ముంబై, మహారాష్ట్ర వీటన్నిటి ఇతర ప్రాంతాల నుంచి అన్నింటినీ కూడా ఈ చీరలను తీసుకొచ్చి ఈ విధంగా ఈసారి డిఫరెంట్ వినాయకుడు అయితే మాత్రం విశాఖలో విపరీతంగా భక్తుల్ని ఆకట్టుకోవడం ఖాయమని అనిపిస్తుంది. దీంతో పాటు విశిష్టమైనటువంటి పూజలను కూడా అందుకున్నాడు. కేవలమైన రవితో చిరంజీవి ఎన్టీవీ విశాఖ.